బిగ్ బాస్ సీజన్ 8 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి పృథ్వీ దగ్గరకు వచ్చి ఆగారు. ఎవడు నువ్వు పృథ్వీ అని అనేసరికి పృథ్వీ ఒక్కసారిగా బిక్కమొఖం పెట్టాడు. దీంతో నాగార్జున, పృథ్వీ నీకు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను, మాటలు తిన్నంగా మాట్లాడని, అంతేకాకుండా నువ్వు ఏం పీకుతావని గౌతమ్ అంటే ఇలాగా ఏక పీకి చూపించడం ఎంతవరకు కరెక్టు, ఇదేనా నీ సంస్కారం అని అడిగేసరికి పృథ్వీ మాట్లాడుతూ, అది కాదు సార్, కావాలని గౌతమ్ 10 సార్లు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని ట్రిగ్గర్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లు నువ్వేం పీకుతావంటూ రెచ్చిపోయాడంటే అది గౌతమ్ స్ట్రాటజీ. పృథ్వీ, నీకు చాలా సార్లు చెప్పాను కదా, మాటలు వదిలే ముందు ఒక్కసారి ఆలోచించని. ఎవడు నువ్వు ఏం చేస్తావు అంటే అది కరెక్ట్ కాదు కదా అని అనేసరికి అక్కడ ఏదో ట్రిగ్గర్ అయిపోయాను సార్, ఐఆమ్ రియల్లీ సారీ సార్ అంటే సారీ చెప్పడం కాదు, అంతెందుకు నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన నిఖిల్నే తీసుకో, నామినేషన్లో అతని మీద చేసిన ఆరోపణలు చాలా అంటే చాలా పెద్దవనే చెప్పాలి. ఒకానొక టైంలో ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుతున్నావంటూ ఒక స్టేట్మెంట్ పాస్ చేసినప్పటికీ కూడా నిఖిల్ ఎక్కడా కూడా ఎటువంటి మాట కూడా తోలకుండా ఉంటూ అలాగే ఉండిపోయాడు చూడు, అది నిజమైన క్యారెక్టర్ అంటే. నీకు క్యారెక్టర్ లేదని నేను చెప్పట్లేదు పృథ్వీ, నిఖిల్ చూసి నేర్చుకో. అవతల పర్సన్లు మనం ట్రిగ్గర్ చేయడానికి చూస్తారు, అప్పుడే కదా నువ్వు ట్రిగ్గర్ అవుతావో లేదా అనేది తెలుస్తుంది. ఇంకెప్పుడైనా సరే హౌస్లో ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఇంకా 3 వారాలు మాత్రమే ఉన్నాయి. ఈ 3 వారాల్లో నీ గేమ్ బాగుండాలి. ఆల్రెడీ నీ గేమ్ చాలా బాగుంది. ఇంకా ఏదైతే కుండభద్రం అనే టాస్క్ లో నిజంగా నువ్వు డిఫెన్స్ చేసుకున్నావు చూడు, నెక్స్ట్ లెవెల్. గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు అలా నుంచున్నావు చూడు, ఏం ఆడావయ్యా అంటూ పృథ్వీకి చప్పట్లు కొట్టి మరి నీ గేమ్ సూపర్ అంటూ పృథ్వీని మెచ్చుకున్నారు. అలాగే గౌతమ్ని లేపి, గౌతమ్ ఇంకొకసారి నువ్వు గ్రూప్ గేమ్ అనడానికి వీలు లేదంటూ చిన్నపాటి క్లాస్ కూడా పీకారనే చెప్పాలి. ఇక చివరిగా అయితే గనక ఇంకొక విషయం పృథ్వీ, నువ్వు నిఖిల్ ఏదైతే బాధపడుతున్నాడో అప్పుడు నువ్వు చెప్పో చూరు ధైర్యం నిజంగా నెక్స్ట్ లెవెల్ అయ్యా. ఏదేమైనా పృథ్వీ, నిఖిల్ది నీ బాండింగ్ చూస్తే చూడముచ్చటగా ఉంటుంది. ఇద్దరు కూడా RRR సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లాగా మంచి బాండింగ్ తో ఉన్నారు. ఇలాగే కంటిన్యూ చేసి నీ గేమ్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానంటూ నాగార్జున గారు మొత్తానికి కూడా చిన్నపాటి క్లాస్ పీకి పృథ్వీకి మంచి బూస్టప్ ఇచ్చారనే చెప్పాలి. మరి మొత్తానికి నాగార్జున గారు పృథ్వీపై మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.